హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో 3 ఆకుకూరలతో పప్పు చేయబోతున్నాను. ఈ పప్పు పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది. వీడియోలో చూపించినట్టుగానే తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు సింగిల్గా ఒకే ఆకుకూరతోనే పప్పు చేయకుండా ఇలా నేను చూపించినట్టు ట్రై చేయండి ఒకసారి. అలాగే మనం బ్యాళ్ళు పప్పుకి వాడతాం కదా, ఆ బ్యాళ్ళని 2 గ్లాసులు, మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకొని ఈ బ్యాళ్ళని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ ఆకుకూరలన్నీ దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఇంతకీ ఏ ఆకుకూరలు అని చెప్పలేదు కదా. పాలకూర 2 కట్టలు, అలాగే 1 కట్ట గోంగూర, అలాగే పెద్ద మెంతాకు 1 కట్ట తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లోకి వేసుకొని బ్యాళ్ళు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కారానికి సరిపడంత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే సగం టీ స్పూన్ పసుపు, అలాగే చిన్నవి 3 టమోటోలు, 1 వెల్లుల్లిగడ్డ కూడా తీసుకొని ఇదంతా కూడా వేసుకోవాలి. టమోటోలు కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత దాకా బ్యాళ్ళని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, పప్పు అయితే ఉడికింది. ఇలా పప్పును మెత్తగా రాముకున్నాను. నేను నీళ్ళు ఇలా వేసుకున్నాను, ఇంత క్వాంటిటీలో వేసుకున్నాను. మీరు కావాలంటే తక్కువగా వేసుకున్నా సరిపోతుంది. మామూలుగా పప్పును ఎలా తాలింపు పెడతాం అలానే తాలింపు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఆ తర్వాత దీంట్లోకి వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చింది కదా, మరి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి.